పులివెందులలో వైసీపీని ప్రజలు ఓడించారని ఆ తర్వాత అభ్యర్థిగా తాము ఓడించామని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. పార్టీ ఆదేశాల మేరకే తన సతీమణి జెడ్పీటీసీగా బరిలో నిలబెట్టానన్నారు. పులివెందుల ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని బీటెక్ రవి చెప్పారు. ఎన్నికల్లో గెలవలేకనే తాము దౌర్జన్యాలు చేశామని వైసీపీ ప్రచారం చేసిందని అంటున్న టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవితో మా కడప ప్రతినిధి వనం శర్మ ఫేస్ టు ఫేస్. వైసీపీని 100% ప్రజలు ఓడించారు. మేము వాళ్ళకి ఏదో ఒక ఇది కావాలా, అంటే వాళ్ళు ఓడించాలంటే వాళ్ళకి ఏదో ఒక పార్టీనో ఇంకోటి కావాలా. ఓడించింది అయితే ప్రజలు. మేము కంటెస్ట్ చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేసినారు కాబట్టి టీడీపీ ఆడ గెలిచింది. మొత్తానికి మొన్నట ఎన్నికల్లో తీవ్రమైనటువంటి అరాచకాలు దౌర్జన్యాలు పాల్పడారు. నేను ముఖ్యంగా మీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. దీని మీద మీ తర్వాత ఈరోజు ఫలితాలు చూశారు. కేవలం 600 పులివెందుల ఎమ్మెల్యే చెప్పారు. తర్వాత మొత్తానికి కేవలం 600 ఓట్లతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. దీన్ని ఎట్లా కామెంట్ చేస్తారు? ఇప్పుడు అరాచకాలు దౌర్జన్యాలని మీరు అడుగుతున్నారు. పోలింగ్ రోజు ఎక్కడన్నా మేము ఏజెంట్ పరా లాక్కోవడం కానీ ఏజెంట్లకు వచ్చిన దౌర్జన్యం చేస్తే ఏ స్టేషన్లో అయినా 15 పోలింగ్ బూతుల స్టేషన్లో ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్కు చిన్న కంప్లైంట్ ఏమైనా ఇచ్చినాడా, సార్ ఇట్లా మా మీద దౌర్జన్యం జరిగిందని ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఏమి జరగలేదు. వాళ్లకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద కసి ఉంది. అవకాశం వచ్చిందిరా ఈసారి చేయాలా అని చెప్పి చేసినారు. అంతేగాని అరాచకాలు దౌర్జన్యాలు ఫస్ట్ రోజు ఒకటి జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినాక పోలింగ్ వరకు కానీ పోలింగ్ తర్వాత కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్కడుందో చెప్పండి. ఊరికి నెపం వేస్తా వాళ్ళ మీద ఇలా మీద ఇది చేసుకుంటా ఉన్నారు. పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చింది. పులివెందుల ప్రజల్లో వాళ్ళ మీద ఇంత అసహ్యభావం ఉందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తర్వాత మర్యాదగా వాళ్ళను స్వేచ్ఛగా వేయించుకుంటే ఏమన్నా నెక్స్ట్ ఏదైనా ఉంటుందేమో. కానీ ఇప్పుడైతే ప్రజలు ఒకటే, మా ఓట్లను మేము వేసుకునే పరిస్థితి మీరు కల్పించారు కాబట్టి మాకు ఇంత అద్భుతమైన మెజార్టీ వచ్చింది. వైఎస్ అడ్డాలో గతంలో మీరు ఎమ్మెల్సీగా గెలుపొందారు. తర్వాత ఇప్పుడు సతీమణి మీ కుటుంబం నుంచి మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ గెలుపొందారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం లేదు, మాకు అధిష్టానం ఆదేశించిన ఏదైనా ఒక ఆదేశాన్ని ఒక బాధ్యతను సమర్థవంతంగా స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ పరంగా ఏదో మా లీడర్స్ అంతా సహకారంతో ముందుకు పోతా అంటే ఫలితం అనేది అది దేవుడు చూస్తాడు అంతే. దీంట్లో ఏం పెద్ద మాకేం దీంట్లో 9 నెలల కాలం ఉంది. ఇదేం పెద్ద ఇదేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పద్ధతిలోనే సమాధానం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు లేని విధంగా వైఎస్ పులివెందులు ముఖ్యంగా వలసలు జరిగాయి. తర్వాత వైసీపీ నుంచి చాలా మంది వైఎస్ కుటుంబం నుంచి వలసలు వచ్చాయి. ఈ ఫార్ములా ఏం ఉపయోగించారు? ఏం ఫార్ములా లేదు. ఇక్కడ 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. మేము వీళ్ళంతా చేరినోళ్ళు ఏంటంటే కొంచెం రాజకీయాల పట్ల ప్రజల పట్ల వీళ్ళ అనుచరుల పట్ల ఏదో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలా, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అభిలాష ఉన్నోళ్ళు. ఇంక వీళ్ళను 5 ఏళ్ళు నమ్ముకుంటే ఏమీ జరగలే. కనీసం రవీణ మాతో బాగుంటాడు, అన్నతో పార్టీ కలిసి పనిచేసే మా ప్రాంతం అభివృద్ధి, మేము ఏదో చదువుకునే పిల్లలకు ఏదైనా ఉద్యోగాలు అయినా చూసుకుందాము. ప్లస్ రాజకీయంగా కూడా గుర్తింపు. ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళంతా స్టేట్ వైడ్ హిట్ అయిపోయారు కదా. పులివెందుల్లో ప్రజాబలంతో పాటు నేతల బలం కూడా పెరిగిందంటారా? 100%. ఇదే మేము స్ట్రాటజీగా పోయాం. ఫస్ట్ రోజు చేరికలు ఫస్ట్ పుష్ప చేరినాడు, తర్వాత ఓబులేడు చేరినాడు, తర్వాత విశ్వనాథ్ రెడ్డి అని మాజీ ఉపమండలాధీశుడు, తర్వాత అచ్చివిలి సర్పంచ్ షరీఫ్, ఇంకా వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ అనేక మంది చేరికలు. అంటే ఏందో ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఎలక్షన్ అయినప్పటి నుంచి స్ట్రాటజీగా మాట్లాడుతూ వాళ్ళతో చేసుకుంటా చాలా మంది మేమేందో ఇది రాలేమో, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు, ఓటు అయితే 100% వేస్తామని వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాకు చెప్తా ఉంటే మేము నమ్మలే. కానీ రిజల్ట్ చూసినాక నమ్మాల్సి వస్తాం. చాలా ఎన్నికల్లో ఇరు పార్టీలు పాల్గొంటాయి, కౌంటింగ్కి వస్తాయి, తర్వాత రీపోలింగ్లో పాల్గొంటాయి. కానీ ఇక్కడ వైసీపీ పూర్తిగా బైకాట్ చేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంతే, ఇంకా వాళ్ళు మామూలే. అంతకుముందు నీటి సంఘాలు బాయ్కాట్, ఇప్పుడు ఇది వాళ్ళు వెనకలు చేయాల్సింది ముందు చేయాల్సింది వెనక చేస్తారు. ఈ బాయ్కాట్ అనేది ముందు చేసిండారు వాళ్ళు. వాళ్ళ గౌరవము పర్వన్నం లేదు. అంతా అయిపోయినాక బాయ్కాట్ అంటే ఇప్పుడు పోలింగ్ బాయ్కాట్ ఆడ సీసీ కెమెరాలు జేసీ అందరూ ఉన్నారు. వీళ్ళు ఏజెంట్లుగా పోయినారు. వీళ్ళని అడగండి, ఏం లేదు, ఊరికి చూస్తా ఉంటే వాళ్ళు వచ్చినా ఒకటే వాళ్ళు రాకపోయినా ఒకటే. ఫలితం ఏమో ఒక ఓటు కూడా మారదు. కాబట్టి వాళ్ళకు చేసేటప్పుడు దౌర్జన్యాలు, చేతగానప్పుడు బాయ్కాట్. అది పులివెందులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటిలో పూర్తి చేస్తాం? 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినా అటు ఇటుగా పూర్తి చేస్తాం. పులివెందుల మండలంలో ఏమేమైతే ఇచ్చామో అవన్నీ మొత్తం కంప్లీట్ చేసి పులివెందుల మండలంలో ఎన్ని మేము చేశాం, కాన్స్టిట్యున్సీని కూడా అలాగే డెవలప్ చేస్తాం, మీరు నమ్మండి అనే ఎలక్షన్ పోతున్నాయి. ఎన్నికల తర్వాత పులివెందుల్లో హింస చెల్లే అవకాశం ఉందని కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఒక అధికార పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు? నాకు తెలిసి అలాంటివి జరగవని నేను అనుకుంటానా. అంత సీన్ ఏం లేదాడా వాళ్ళదంతా నాకు తెలుసు. ఒకవేళ జరిగినా కూడా మేము ఎదుర్కొంటాం.